పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన ఈ విపిఆర్ ప్రతి ఒక్కరు నాన్నగారికి సాయం చేయండి. చేతులు జోడించి మరి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. జై ఆనంద్. ఈరోజు కైవల్లారెడ్డి గారు వాకిలి గుర్తు మీద ఓటేయమని చెప్పి మిమ్మల్ని అభ్యర్థించి కారణంగా ఇక్కడికి మరిపాడు గ్రామం విచ్చేసిన సందర్భంగా ఈ మరిపాడు ఒడ్డిపాడు రావడం గ్రామ నాయకులకు యువకులకు నేను దాదాపు
అంటే రుణం కూడా ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరందరికీ మా నాన్నగారి మీద ఎంత అభిమానం. ఇంతకు ముందు కూడా నేను వచ్చాను, డోర్ టు డోర్ ప్రచారం చేశాను. మళ్ళీ డోర్ టు డోర్ చేయాలంటే సమయం సరిపోవట్లేదు అని చెప్పి ఇక్కడ అన్న వాళ్ళు చెప్పారు. అయినా పర్లేదు, ఒకసారి వాళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోతానని చెప్పి వచ్చాను నేను ఇక్కడికి. ఒకసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడుగుతున్నానమ్మా. ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో మన సంఘం మండలంలో ఈ ఊర్లో నాన్నగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి మీకు చెప్దామని అనుకుంటున్నాను. 24 గంటలు కరెంటు వస్తుంది అంటే అది ఈరోజు నా తండ్రి గారు తీసుకొచ్చింది వల్లే. రెండోది, ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది, అది కూడా మా నాన్నగారి హయాంలో జరిగింది. ఇక్కడున్న పంచాయతీ ఆఫీస్ కానివ్వండి, సచివాలయం కానివ్వండి, అది కూడా ఆ రోజు నా తండ్రి తీసుకొచ్చిన వల్లనే ఉన్నాయి ఇవాళ. ఇక్కడ పక్కనే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఉంది, అది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తీసుకొచ్చిందే. ఇంకొకటి, కొత్త వీధి నుండి గంగమ్మ దేవాలయం వరకు సిమెంట్ రోడ్లు కూడా వేసింది నా తండ్రి గారే. నా బోర్డు ద్వారా తార్ రోడ్డు వేసింది కూడా నా తండ్రి గారే. ఇలా చెప్పుకుంటూ పోతే నాన్నగారు ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నాకన్నా మీకే బాగా తెలుసు. అరుంధతి వాడ దగ్గర నుంచి మాతమ్మ గుడి వరకు మెటల్ రోడ్డు కూడా వేసింది నా తండ్రి గారే. విషయం కూడా మీ అందరికీ గుర్తు చేద్దామని అనుకుంటున్నాను. సంగం బ్యారేజ్ తీసుకొచ్చింది ఎవరండి? మీరందరు చెప్పండి నాకు. సంగం బ్యారేజ్ తీసుకొచ్చింది ఆ రోజు నా తండ్రి గారి హయాంలోనే జరిగింది. కానీ ఈరోజు దానికి ఎవరి పేరు పెట్టుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు. నేను కొత్తగా చెప్పని అవసరం కూడా లేదు. దాన్ని కట్టించింది ఎవరు, నీళ్లు నింపింది ఎవరు, దాన్ని తయారు చేసింది ఎవరు అనేది మీరు అందరూ ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. నా తండ్రి మీ సమస్యల కోసం పోరాడే వ్యక్తే తప్పితే ఇంకా ఏ ఉద్దేశము ఆయనకు ఉండదు, ఉండపోదు కూడా. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేనంటే ఆయనకి చాలా ప్రాణం. ఆయన అత్యంత దగ్గరగుండి చూశాను. మాకు కాంట్రాక్టులు లేవు, వ్యాపారాలు లేవు, మేము ఏది దోచుకునే చరిత్ర కూడా మాది కాదు. ఆనం కుటుంబం అంటే అభివృద్ధి చేసే కుటుంబం. ఎక్కడికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వచ్చినా నెల్లూరు జిల్లా మొత్తం బాగుండాలని కోరుకునే ఏకైక కుటుంబం మా ఆనం కుటుంబం. దాంట్లో మా నాన్నగారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు చేశారు కాబట్టి మళ్ళీ మీ అందరి ముందుకు ధైర్యంగా వచ్చి నిలబడి మా నాన్నగారికి సాయం చేయండి, సైకిల్ గుర్తు మీద ఓటేయండి, మళ్ళీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఒక కారణంతోనే మీ అందరి ముందుకు వచ్చి నిలబడ్డాను. నేను మా నాన్నగారి కోసం నెల రోజుల నుంచి నేను ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం నేను పర్యటిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా నాకు ఒకటే చెప్పారు, ఈ రోడ్డు మీ నాన్నగారు వేసింది, ఈ కాలనీ మీ నాన్న కట్టించింది, అంతే అని చెప్పారు. 10 ఏళ్లలో అంటే గత 5 ఏళ్ళు మా నాన్న చేసిన అభివృద్ధి తప్పితే ఈ 10 ఏళ్ళ ఇక్కడ పరిపాలించిన వాళ్ళు ఎవరు ఏమీ చేయలేదని నాకు అర్థమైంది. అందుకే అమ్మ ధైర్యంగా మీ ముందుకు వచ్చి చేతులు జోడించి మరీ అడుగుతున్నాను, నాన్నగారికి ఆశీర్వదించండి, సైకిల్ గుర్తు మీద ఓటేయండి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మరో అవకాశం మా నాన్నగారికి కల్పించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.